పిల్లలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గత వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో నాసిరకం ఆహారం అందించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. సమయపాలన పాటించని అంగన్వాడీ కేంద్రాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలపై ఫిర్యాదు వస్తే విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. స్థలాలు ఉంటే అంగన్వాడీ కేంద్రాలని నిర్మిస్తామని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడిన దాఖలాలు లేవని చెప్పారు. సోదరులు, యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విరిగిపోయిన పాలు కానీ కరిగిపోయిన గుడ్లు కానీ ఇప్పుడు లేవు. కావాలంటే మీరు చూడండి. గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు, కరిగిపోయిన గుడ్లు, చెక్కీలు నాసిరకం వచ్చాయి. ఇప్పుడు అన్నీ మార్చాం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. అలాగే అంటే ఒక వారం రోజుల క్రితం 940 అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని సెంటర్స్లో లేరు అని అవి కూడా అనౌన్స్ చేసాం. అలాగే కొత్తగా 184 అంగన్వాడీ సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. మేము వచ్చిన తరువాత మీ ప్రతి సెంటర్లో కూడా టైమ్స్ పాటించమని చెప్తున్నాం. ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడైనా టైములు పాటించట్లేదని కానీ, అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేయలేదని కానీ, ఎక్కడైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదని కానీ, శుభ్రంగా లేదని కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోబడతాయి. ఖచ్చితంగా దాని మీద క్విక్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకనంటే మీకు అది కూడా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలోనే మొత్తం పీడీలందరినీ కూడా చేంజ్ చేసాం. ఎందుకనంటే చాలా రోజుల నుంచి చేంజ్ కూడా చేయలేదు అని మళ్ళీ చేంజ్ చేయడం కూడా జరిగింది. 26 జిల్లాల పీడీలు కూడా మారారు. త్వరలో CDP వాళ్ళను కూడా కొంతమంది ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక మాట అనేసారు 9 నెలల్లో ఏం జరగలేదని. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి అంగన్వాడీ సెంటర్కి మంచినీళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో 15,000 రూపాయలు, 17,000 రూపాయలు శాంక్షన్ చేసాం. ఒక టాయిలెట్ కట్టాలి అని 33,000 రూపాయలు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి సెంటర్కి 52,000 శాంక్షన్ చేస్తూ వస్తున్నాం. అలాగే అక్కడ ఆట వస్తువులు, ఆట బొమ్మలు, ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి పిల్లలకి ఆట వస్తువులు, ఒక టీవీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చిన్న చిన్న బుల్లి చైర్స్ ఇవన్నీ కొనాలనే ఉద్దేశంతో ప్రతి సెంటర్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆయాకు కూడా యూనిఫామ్ ఇస్తున్నాం. అక్కడ పిల్లలకి వాళ్ళు పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి స్థలం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు పెంచుకోవడం కానీ, పూల మొక్కలు పెంచుకోవడం కానీ ఇవి కూడా ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చాం. ఎందుకంటే మీకు ఈ 9 నెలల్లో చాలా వరకు సెంటర్స్ మారుతున్నాయి. ఇంకా మారని సెంటర్స్ ఉంటే వాటిపై దృష్టి పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా కంప్లైంట్ చేసినా ఏ ప్రజాప్రతినిధి కానీ